ఫుడ్ వస్తుందా? అట్లా లోపల దాకా రావట్లేదు. ఏదంటే మేము ఈ నెలలో నడుచుకుంటే వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళు వచ్చినా ఏంటంటే వాటర్ బాటిల్ ఒకటే ఇస్తున్నారు. బాటిల్స్ మెయిన్ వాటరే ప్రాబ్లం. ఫుడ్ అంటారా ఎవరో ఒకరు వస్తారు. ఫుడ్ అంటే చాలా మంది వేస్ట్ చేసేస్తున్నారు. పాల బయటలు ఇస్తున్నారు. ఏం చేసుకుంటాం పాల బయట చెప్పండి. ఫ్రిడ్జ్ ఉంటే పెట్టుకుంటాం, కరెంట్ లేదు, పాల బయట ఆగదు, పాడైపోతుంది. పాలు అంటున్నారు, ఆ తినడానికి ఇస్తున్నారు. వాటరే మెయిన్ ప్రాబ్లం, తాగడానికి వాటరే. విన్నారు కదా. సో వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. జనాలు ఏంటంటే ఆ హైవే మీద ట్రాక్టర్లు వేసుకుని అక్కడక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. బట్ ఇక్కడ లోపల డెప్త్లో ఉన్న వాళ్ళకైతే ఏది సరిగ్గా అందట్లేదు, ఫుడ్ కానీ వాటర్ కానీ. అండ్ ఆల్సో క్యాండిల్స్ కూడా అడుగుతున్నారు, వాళ్ళకి పవర్ సప్లై లేదనమాట ప్రెసెంట్ అయితే. మన గవర్నమెంట్ కూడా చాలా అంటే చాలా రియాక్ట్ అవుతుంది. అండ్ ఆల్సో ఇప్పుడు నారా లోకేష్ గారు అండ్ ఆల్సో పెమ్మసాని గారు అయితే ఇక్కడికి వచ్చేసారనమాట. పరిస్థితిని చూసి వాళ్ళు కూడా బాగానే రియాక్ట్ అవుతారని అయితే కోరుకుంటున్నాం. ఇలా కష్టపడి వర్క్ చేస్తున్నప్పుడు మా వీడియోస్ని